ప్రభునామానికి స్తోత్రాలు. మరి యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి మీ అందరికి కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడి రక్షించిన విధానం బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు వాక్య భాగాన్ని చూసుకుందాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. 3వ వచనం నుంచి 24వ కీర్తన 3వ వచనం నుంచి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ స్తోత్రాలు ప్రభు. ఈ యొక్క సమయంలో మీ యొక్క సాధనముగా, మీ యొక్క పాత్రగా నేను నిలబడి ఉండగా మాతో మీరే మాట్లాడండి. ఎవరెవరైతే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో వారికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు దయచేసి మీరే మీ యొక్క నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి యొక్క వాక్య భాగాన్ని చూసుకున్నట్లయితే, యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు అంటే దేవునితో పర్వతాన్ని ఎక్కడం అంటే దేవునితో ఒక సంబంధాన్ని కలిగి జీవించటం, మరి దేవునితో మనం సమయాన్ని గడపటం. మరి ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు అంటే ఆయన పరిశుద్ధ స్థలములో అంటే ఆయన సన్నిధిని మనం అనుభవించే స్థితికి రావాలి. ఆయన సన్నిధిని అనుభవించే స్థితికి రావాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో ఎలా ఉంటే ఆ వ్యక్తి మరి ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో నిలవదగుతాడు అనే విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇది దావీదు కీర్తన 24వ కీర్తనలో చూసుకున్నట్లయితే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. దేని మీద? వ్యర్థమైన దాని యందు మనము మనసు పెట్టకూడదు. మన వాక్యం ఏం చెప్తుందంటే, మనం దేని మీద మనసు పెట్టాలంటే దేవుని విషయాల యందు మనము మనసు ఉంచాలి. దేవుని వైపు మన హృదయం ఉండాలి. ఈ లోక సంబంధమైన వ్యర్థమైన వాటి వైపు మన మనస్సు ఏమాత్రం కూడా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం దేవుని సన్నిధిని మనం అనుభవించలేం. దేవునితో ఒక సంబంధాన్ని కలిగి మనము జీవించలేం. అంతేకాదు, కపటముగా ప్రమాణం చేయకూడదు. కపటముగా ప్రమాణం చేయకూడదు. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చేతులు నిర్దోషముగా ఉండాలి, హృదయం కూడా శుద్ధముగా ఉండాలి. లోపల ఒకటి, పైన ఒకటి. హృదయంలో ఒకటి ఉంచుకొని పైకి ఒక మాటలు మాట్లాడకూడదు. అవి దేవునికి వ్యతిరేకమైన మాటలు. ఈరోజు దేవుని పిల్లలుగా ఉంటాం, కానీ నోరు తెరిస్తే మనం చాలాసార్లు అబద్ధాలు చెప్తూ ఉంటాం. హృదయంలో ఒకటి ఉంటుంది, బయటికేమో ఇంకోటి ఉంటుంది. ఇలాంటి దేవునికి వ్యతిరేకమైనవి. దేవుడు ఆనందించరు ఇలాంటి విషయాల్లో. దేవుడి కోపాన్ని మనం రేపిన వారం అవుతాం. మనం ఆ విధంగా ఏమాత్రం కూడా ఉండకూడదు. మన హృదయంలో ఏమైతే ఉంటుందో మన నోటితో అదే పలకాలి. మనం దేవుడు అదే కోరుకుంటున్నారు. చాలామంది మాట్లాడతారు, పెదవులతో ముఖస్థుతి చేస్తూ ఉంటారు. మీతో మాట్లాడితే చాలా సంతోషంగా ఉంది, మీ ఇల్లు చాలా బాగుంది అని అంటూ ఉంటారు. బయటికి వెళ్ళిపోయి ఆ ఇల్లు చాలా చండాలంగా ఉంది అంటారు. అటు హృదయంలో ఉంది అదే. అది దేవుడికి చాలా వ్యతిరేకమైనది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మరి ఆ విధంగా మనం ఉండకుండా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా, కపటముగా ప్రమాణము చేయకుండా, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి జీవించినప్పుడు మనం అలాంటి వాడు యెహోవా వలన ఆశీర్వదించబడతాడు. ఆ విధమైన స్థితి మన జీవితంలో ఉంటే మనం ఆశీర్వదించబడతాం. నీకున్నటువంటి శుద్ధ హృదయాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకున్నటువంటి నిర్దోషమైన చేతులను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, నీ హృదయం ఏం చెప్తే ఆ ప్రకారంగా నువ్వు బ్రతుకుతూ, వ్యర్థమైన పనులు చేసుకుంటా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తా, మరి ముఖస్థుతి చేసుకుంటా, హృదయపూర్వకంగా దేవునిలో ఉండకుండా ఇష్టానుసారంగా జీవిస్తే మరి దేవుని వల్ల మనం ఆశీర్వదించబడం. దేవుని ఆశీర్వాదం ఏమాత్రం కూడా రాదు. ఎందుకంటే దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం రావాలంటే మనం ఖచ్చితమైన దేవుని వాక్యానికి అనుకూలమైన జీవితాన్ని జీవించాలి.
దేవుడు అదే కోరుకుంటున్నారు. ఒక క్రమశిక్షణ కలిగి జీవించాలి. దేవుడితో నిబంధన కలిగినటువంటి ప్రజలమైనటువంటి మన జీవితాల్లో ఆ నిబంధనను మనం కాపాడుకోవాలి. దేవుడితో చేసిన నిబంధన మన జీవితంలో మరి మనం గుర్తుంచుకొని ఆ ప్రకారంగా మన జీవితం ఉండాలి, మన ఆలోచనలు ఉండాలి, మన ఉద్దేశాలు ఉండాలి, మన క్రియలు ఉండాలి. అలా ఉండకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఆ వ్యక్తి జీవితంలో దేవుని ఆశీర్వాదం రాదు. దేవుని ఆశీర్వాదం రాకపోతే ఏమొస్తుంది? దేవుని శాపం వస్తుంది. దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి, కానీ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో శాపాన్ని ఎప్పుడు కూడా మనం తెచ్చుకోకూడదు. మరి అలా తెచ్చుకోకూడదంటే మన జీవితంలో ఈ పనులని మనము చేయాలి. మరి అంతేకాదు, ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారు ఎట్టువారు, వాళ్ళ హృదయంలో శుద్ధముగా ఉంటారు, మరి చేతులు నిర్దోషముగా ఉంటాయి, కపటముగా ప్రమాణం చేయరు. కొంతమంది కపటముగా ప్రమాణం చేస్తారు. అదేంటంటే ఏదైనా లాభం వస్తే మళ్ళీ దాన్ని వదిలేస్తారు అనమాట. అదేంటి? కపటం అనమాట. లోపల ఒకటి ఉంచుకొని బయట ఒకటి అనమాట. అదంతా కపటం. తేనె పూసిన మాటలు మాట్లాడతారు. ఫస్ట్ టైం వాళ్ళని చూసిన వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత అర్థమైపోద్ది, వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారని తెలిసిపోయింది వాళ్ళకి. ఇంకేమవుతుంది? ఇంకా వాళ్ళంటే నచ్చదు. సో అలాంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదు. మరి దేవుడి వాక్యం అదే చెప్తుంది. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే ఈరోజు మొదటిగా చూసుకున్నట్లయితే వ్యర్థమైన దాని యందు మనం మనసు పెట్టకూడదు. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో కూడా, దేవుని ప్రవక్తలుగా ఉన్న వారి జీవితాల్లో కూడా కొన్నిసార్లు వ్యర్థమైన వాటి కోసం, ఈ లోక సంబంధమైన ధనం కోసం, ఈ లోక సంబంధమైనటువంటి ఖ్యాతి కోసం, మరి ఘనత కోసం పరుగులు తీసి దేవునిచ్చినటువంటి స్థితిని కూడా వదిలేసి మరి వారి జీవితాల్లో నాశనం అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. మరి బైబిల్లో చూసుకున్నట్లయితే మరి ఒక ఆయన ఉంటారు, ఒక ప్రవక్త, ఆయన పేరు బిలాము ప్రవక్త. ఆయన ప్రవక్త, దేవుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు వచ్చి మాట్లాడతారు? దేవుడే ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో బాలాకు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఇశ్రాయేలు ప్రజల్ని శపించు అని చెప్పి ఈయన దగ్గరికి వచ్చి అడుగుతా ఉండి కొంతమంది మనుషుల్ని పంపిస్తే బిలాం అంటాడు, సరే మీరు ఈరోజు వచ్చారు కాబట్టి ఉండండి, నేను దేవుడిని అడుగుతా, దేవుడు నాకు ఏం చెప్తే నేను ఆ ప్రకారంగా చేస్తా అని చెప్పి దేవుడిని అడుగుతాడు. దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్తారు, ఇశ్రాయేలు ప్రజలను నేను దీవించిన జనం, నేను ఆశీర్వదించినటువంటి ప్రజల వాడు, నేను ఆశీర్వదించిన వారిని శపించడానికి నువ్వెవరు? అసలు నువ్వు శపించనే కూడదు, నువ్వు వారిని దీవించాలి. యాకోబులో కపటం లేదు. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఇశ్రాయేలులో కపటం లేదు. ఇశ్రాయేలును నేను దీవిస్తా, నేను వారిని శపించను, నేను వాళ్ళని ఆశీర్వదించా. వారిని ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడతారు, వారిని శపించిన వారు శపించబడతారు అని దేవుడు చెప్తారు. వెంటనే బిలాం వచ్చి, దేవుడు ఇలా చెప్తున్నారు, నేను రాను, మీరు వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయి బిలాం రాను అంటున్నాడు అని చెప్పి బాలాకు రాజుకు చెప్తే, బాలాకు ఇంకా ఘనమైన వారిని కొంతమందిని పంపించి, ఇంకా నీకు చాలా బంగారం, నీకు ఘనత, నీకేం కావాలంటే అది ఇస్తా అంటున్నాడు రాజు అని చెప్పినప్పుడు మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ దేవుడిని అడిగితే దేవుడు ఏమన్నా మనిషి మాట మార్చడానికి? మళ్ళీ అదే చెప్తాడు. అదే చెప్తే ఆయన అంటాడు, బిలాము గారు నీ ఇంటిని బంగారం ఇచ్చినా సరే నేను రాను, వెళ్ళిపోండి, దేవుడు రావద్దు అంటున్నారు, వెళ్ళొద్దు అంటున్నారు అని చెప్తాడు. అని చెప్తే వెళ్ళిపోతారు. అప్పుడు బాలాకు రాజు ఇంకా ఖ్యాతి కలిగిన వారిని, ఘనమైన వారిని పంపించి, ఇంకా నీకు ఘనత తీసుకొస్తాడు, కానీ కావాల్సినంత బంగారం అన్నీ ఇస్తాం అని చెప్తున్నాడంటే, సరే అయితే ఉండండి అని చెప్పని ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు ఒకసారి చెప్పాడు కదా, దేవుడు ఒకసారి ఏమని చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలు నేను దీవించాను, నువ్వు వారిని శపించకూడదు అని చెప్తే ఆయన ఏం చెప్పాలి? దేవుడు చెప్పారు, దేవుడు ఒకసారి చెప్తే అంతే అని చెప్పాలి. అంతేగాని ఆయన వ్యర్థమైన దాని యందు మనసు పెట్టాడు. ఎవరైనా దేవుని ప్రవక్త, ఎవరైనా ప్రవక్త, దేవునితో మాట్లాడేటువంటి వ్యక్తి, దేవునితో ఒక సంబంధాన్ని కలిగి జీవించేటువంటి ఒక ప్రవక్త, అలాంటి ప్రవక్త కూడా తన జీవితంలో వ్యర్థమైన దానిని ఆశించి దేవుని ఉగ్రతకు పాలయ్యాడు. దేవుని ఉగ్రత పాలయ్యాడు. దేవుని ఆశీర్వాదాలు కోల్పోయాడు.
దేవునితో నివసించే సన్నిహిత సంబంధాన్ని కోల్పోయాడు. పరిశుద్ధమైన జీవితాన్ని, తన పవిత్రంగా దేవునితో ఉండేవాడు. అలాంటి స్థితిని కోల్పోయి తన జీవితంలో దేవుని ఉగ్రతకు పాలయ్యాడు. ఆయన జీవితం చివరికి ఏమైందంటే ఆయన నరకబడ్డాడు. ఆయన ఎవరైనా దేవుని ప్రవక్త బిలాముతో దేవుడు వచ్చి మాట్లాడేవాళ్ళు రోజు. అలాంటి ప్రవక్త తన జీవితంలో బంగారం నాశించి, రాజు ఇచ్చే ఘనత నాశించి, దేవునికి వ్యతిరేకంగా మరి ప్రార్థన చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటారు, సరే అయితే నువ్వు వెళ్ళు, కానీ నేను చెప్పేది నువ్వు అక్కడ చెప్పాలన్నప్పుడు సరే అని బయలుదేరుతా ఉంటుంటే గాడిద గంత కట్టి బయలుదేరుతా ఉంటుంటే గాడిద కొంత దూరం వెళ్ళిన తర్వాత దారి తప్పిద్ది. దారి తప్పగానే దాన్ని కొడతాడు 3 సార్లు. కొట్టంగానే గాడిదకి నోరు వచ్చి మాట్లాడుతుంది, నేను నీ దానం అయినది మొదలుకొని ఎప్పుడైనా ఇలాగా చేశానా అని అడుగుతుంది గాడిద మాట్లాడేదాకా ఈయన కళ్ళు తెరవబడలా, మూసుకుపోయినాయి. ఒక్కోసారి మరి విశ్వాసులైనటువంటి మన జీవితాల్లో, మరి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో, పాస్టర్స్గా ఉన్నటువంటి మన జీవితాల్లో, మరి దైవజనులుగా ప్రవక్తలుగా ఉన్న వారి జీవితాల్లో కూడా వారి కళ్ళు మూసుకోబడతాయి. వారు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించినప్పుడు వారి జీవితాల్లో వారి కళ్ళు మూసుకుపోయి, ఆత్మీయ నేత్రాలు మూసుకుపోతాయి. ఇక దేవుడిని చూడలేని స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో అనేకమైన అనర్థాలు జరగటానికి మరి దారి తీస్తూ ఉంటుంది. ఆ పరిస్థితిలో ఒక ఖడ్గ దోత మరి గాడిదకి ఎదురుగా ఉన్నప్పుడు గాడిద పక్కకు వెళ్ళిపోద్ది. ఎదురుగా మరి ముందుకు వెళ్తే అప్పుడే చచ్చిపోయేవాడు. అప్పుడు వెంటనే కళ్ళు తెరవబడతాయి. అప్పుడు దేవా నన్ను క్షమించని చెప్పని అయినా కూడా వెళ్ళి నేనేం చెప్తే అదే చెప్పాలని దేవుడు చెప్తే, అలాగే ముందుకెళ్ళినప్పుడు దేవునికి బలిపీఠం కట్టించి ఎన్ని చేసినా కూడా దేవుడు ఒకటే చెప్తున్నారు, నేను యాకోబులో కపటము లేదు, నేను ఇశ్రాయేలు ప్రజల్ని దీవించాను, ఇశ్రాయేలు ప్రజల్ని శపించను, ఇశ్రాయేలు ప్రజలు నేను ఎప్పటికీ దీవిస్తానే ఉంటా, ఇశ్రాయేలు ప్రజలు దీవించిన వాళ్ళు దీవించబడతారు అని చెప్పి దేవుని దేవోక్తి వస్తూ ఉంటుంది. దేవుని మాటలో దేవుని ప్రవక్త నోట్లోంచి వస్తూ ఉంటే బాలాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. నిన్ను అక్కడి నుంచి పిలిపించింది ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి, కానీ నువ్వు దీవిస్తావేంటంటే నేను ముందే చెప్పాను కదా దేవుడు ఏం చెప్తాడు అదే చెప్తానని అంటే, సరే ఎక్కడ కాదు ఇంకో చోటకి వెళ్ళి అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మాటలు మారుస్తారా? దేవుడు మాటలు మార్చడం ఎప్పుడైనా ఒకే విధంగా ఉంటుంది. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టింది బిలాము. దేవుని ప్రవక్త బంగారం కోసం ఆశించాడు. బాలాకు రాజు ఇచ్చే ఘనత కోసం ఆశించి దేవుడు చెప్పమన్న మాటలు చెప్తున్నాడు, కానీ మనస్సు వాటి మీదే ఉంది. చివరికి ఏం చేశాడో తెలుసా? ఒక తప్పుడు సలహా ఇస్తాడు బాలాకు రాజుకి. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక సలహా. ఇశ్రాయేల్ ప్రజలు వారి జీవితాల్లో దేవునికి వ్యతిరేకంగా అయిపోవాలి అంటే, మోయాబీయులు చాలా అందంగా ఉంటారు స్త్రీలు, వాళ్ళని వీళ్ళ దగ్గరికి పంపిస్తే వీళ్ళు వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళతో పాపం చేస్తారు. అప్పుడు దేవుని శక్తి వీరి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అని దేవునికి వ్యతిరేకముగా ఒక తప్పుడు సలహా ఇస్తాడు. ఎవరో ఆయన ప్రవక్త. జాగ్రత్త, ప్రవక్త కూడా తప్పిపోయాడు. నువ్వు నేను ఎంత ఈ లోకంలో బ్రతుకుతున్నట్టు మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యర్థమైన దాని యందు మనము మనస్సు పెట్టకూడదు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసుకున్నట్లయితే మరి ఆ తప్పుడు సలహాని బట్టి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తారు. దేవుని కోపం రగులుకుంటుంది. ఎవరి మీద? బిలాము మీద. బిలాము ఇచ్చిన తప్పుడు సలహాని బట్టే కదా అలా జరిగింది. వెంటనే తన జీవితంలో కొన్ని పరిస్థితులు జరిగిన తర్వాత ఖడ్గము చేత నరకబడ్డాడు బిలాము. ఎలా ఉండాల్సిన వాడు ఏమైపోయాడు? తన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చినటువంటి మరి ఆ యొక్క స్థితిని కోల్పోయాడు. దేవుడితో ఉండేటువంటి ఒక మంచి స్థితి, ప్రతిరోజు దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడతారు, ప్రతిరోజు దేవుడి సన్నిధిని అనుభవించేటువంటి ప్రవక్త ఒకానొక సమయంలో దేవుని ఆత్మని కోల్పోయే పరిస్థితికి వచ్చేసాడు. గుడ్డితనం కలగజేయబడింది తన ఆత్మీయ నేత్రాలకి, మూసివేయబడిన ఆత్మీయ నేత్రాలు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడిచ్చినటువంటి స్థితిని బట్టి ఒకప్పుడు ఏమీ లేదు, కానీ ఇప్పుడు అన్నీ వచ్చినాయి.
ఒకప్పుడు నా స్థితిని మర్చిపోయి ఇప్పుడు నాకేంటి, నేనేంటి, నాకు అన్నీ ఉన్నాయి కదా, నేనేంట్లే, నేను దేవుడి మాట ఎందుకు వినాలి, నా ఇష్టానుసారం నేను బ్రతుకుతా అనుకున్నా. మేము జాగ్రత్త. అగ్నితో చెలగాటం ఆడితే కాలిపోతావు. అగ్నితో మనం ఎప్పుడు కూడా చెలగాటమో ఆడకూడదు. వ్యర్థమైన దాని యందు మనం మనసు పెట్టకూడదు. కపటముగా మనం కపటపు మాటలు చెప్పకూడదు. హృదయంలో దేవుడు చెప్పిన మాటలను మనం మంచి సలహాలు ఇవ్వాలి, కానీ చెడగొట్టే సలహాలు ఇవ్వకూడదు. కొంతమంది ఉంటారు, విశ్వాసాలను చెప్పుకుంటారు, కాపురాలు కూల్చేస్తారు. కొంతమంది ఉంటారు, విశ్వాసాలను చెప్పుకుంటారు, వారి జీవితాల్లో వాళ్ళు అనేకమైన కుటుంబంలో చిచ్చులు రేపుతూ ఉంటారు. వీళ్ళందరూ విశ్వాసులు. అలాంటి స్థితి ఒకవేళ మనకు ఉందేమో చూసుకొని మనల్ని పరీక్షించుకొని మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. కపటముగా ప్రమాణం చేయకూడదు. నిర్దోషమైన చేతులు కలిగి మనం జీవించాలి. అలాంటి వాడు యెహోవా వలన ఆశీర్వదించబడునని బైబిల్లో రాయబడింది. ఎలాంటి వాడు? కపటముగా ఉండని వాడు, నిర్దోషమైన చేతులు కలిగిన వాడు, హృదయపూర్వకముగా పరిశుద్ధముగా దేవునిలో ఉండేవాడు. ఆ స్థితిలోకి రావాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూసుకున్నట్లయితే వ్యర్థమైన దాని యందు మనస్సు నుంచి బిలాము తన జీవితంలో నాశనం అయిపోయాడు. మరి ఇంకొక వ్యక్తిని చూసుకున్నాం బైబిల్లో నుంచి, సౌలు ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక వ్యక్తి అంతే. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు రాజుగా అభిషేకించమని చెప్పినప్పుడు, రాజుగా అభిషేకించబడిన తర్వాత దేవుడు చెప్పిన పని చేయకుండా వ్యర్థమైన ఆలోచనలు చేశాడు. దేవుడు అమాలేకులందరినీ చంపేసి, అక్కడ ఉన్న పశువులన్నింటిని కూడా చంపేసి, దేవునికి వ్యతిరేకమైన దాని సమస్తాన్ని నువ్వు నాశనం చేసిరా అని పంపిస్తే ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి అమాలేకుల రాజుని అగగుని చంపకుండా తీసుకొచ్చి అక్కడ ఉన్న కొంచెం కొవ్విన ఎద్దుల్ని వాటిని తీసుకొస్తూ ఉంటాడు. దేవుడు ఏం చెప్పాడు? సమస్తాన్ని నిర్మాణం చేయమంటే ఆయన కొన్నిటిని తీసుకొస్తాడు. వెంటనే దేవుని కోపం రగులుకుంటూ ఉంటుంది. దేవుని చెప్పిన మాట ఒకటి, ఆయన చేసేది ఒకటి. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు? నేను అన్ని బాగానే చేస్తున్నాను కదా అనుకుంటున్నాడు. బైబిల్లో వాక్యం చెప్తుంది, ఒకని ప్రవర్తన వానికి సరి అయినదిగా కనపడుతుంది, కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది. జాగ్రత్త. ఈరోజు మన ఆలోచనలు మనకి సరిగానే ఉండొచ్చు, కానీ చివరికి అవి ఎలా వెళ్తాయి అనేది దేవునికే తెలుసు. దేవుని వాక్యం చదువుకుంటా మనం పరిశీలన చేసుకుంటే అది సరి అయినదా కాదా అని దేవుడు మనకి తెలియపరుస్తారు. మరి ఆ వ్యక్తి జీవితంలో రాజుగా ఉన్నాడు. నేనేంటి రాజును కదా అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పాడు సమూయేలుతో, నేను సౌలుని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. నా మాట వినట్లేదు. ఈరోజు దేవుడు కోరుకున్నది ఒకటే, నా మాట వినకుండా వ్యర్థమైన పనులు చేస్తున్నాడు, వ్యర్థమైన వాటి యందు మనసు పెడుతున్నాడు. వ్యర్థమైనది నాకు అవసరం లేదు, నాకు ఇష్టమైన పనులు చేయాలా నా బిడ్డలుగా ఉన్నటువంటి వారు. ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకునేది అదే. దేవునికి ఇష్టమైన పనులు చేద్దాం, దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవిద్దాం, దేవునికి కృపలో ముందుకు సాగే వారముగా ఉండాలి, దేవుని సన్నిధిని అనుభవించే వారముగా మనం ఉండాలి. అంతేగాని వ్యర్థమైన పనులు మనం ఏమాత్రం కూడా చేయకూడదు. అంతేకాదు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఇస్సాకుకి 2 పిల్లలు కదా, ఏశావు యాకోబు. ఏశావు యాకోబు. యాకోబు ఏశావుని ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. అది కపటమైన మనసు కలిగి జీవించాడు. ఇంకోటి, ఏశావు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయాడు. ఏంటిది వ్యర్థమైంది? చిక్కుడుకాయ కూర. ఏంటది? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆ రోజు తింటే అరిగిపోయిద్ది అది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏముండదు. కానీ ఆకలి వేసింది పాపం, వచ్చాడు, ఎర్రగా బుర్రగా కనపడుతుంది చిక్కుడుకాయ కూర. వెంటనే అన్నాడు, తమ్ముడు నాకు ఆ కూర పెట్టేస్తే నా జ్యేష్ఠత్వ హక్కు నీకు ఇచ్చేస్తా అంటే, ఇక ఇంకేముంది, సరే తినేసి నాకు జ్యేష్ఠత్వ హక్కు ఇచ్చేయని చెప్పి ఆయన ఏమనాలి? వద్దులే అన్నయ్య, కూర పెడతాను, జ్యేష్ఠత్వ హక్కు వద్దులే అనాలి. కానీ ఏమన్నాడు? ఏమనలా. కూర పెట్టేసి జ్యేష్ఠత్వ హక్కుని దొంగిలించేసాడు. కానీ అసలు అది కోల్పోవడానికి మొదటి ఆలోచన ఎవరి దగ్గర వచ్చింది? కారణం యాకోబా, ఏశావా? ఏశావే. తనకున్నటువంటి జ్యేష్ఠత్వ హక్కుని తనకు తానుగా వదిలేసుకున్నాడు.
దేనిని బట్టి? వ్యర్థమైనటువంటి జస్ట్ ఒక కూరను బట్టి, చిక్కుడుగాయ కూరను బట్టి. అది ఎంత వ్యర్థమైన స్థితి. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. స్థిరమైనది, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేది అది దేవుని స్థితి, అంటే దేవుడు మనకిచ్చినటువంటి స్థితి. దానిని మనం వదిలేసి ఈ లోక సంబంధమైన వాటి వైపు పరుగులు తీస్తూ, క్షణికమైన వాటి కోసం మనం పరుగులు తీస్తూ, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టి మన జీవితంలో మనం నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు కోల్పోయే వారంగా ఉంటాం. ఈరోజు మనం అలా ఉండడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఈరోజు ఈ యొక్క భక్తుల్ని దేవుడు మన ముందు ఎందుకు పెడుతున్నారంటే మనం ఆ స్థితికి వెళ్ళకూడదు. మనం దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదమే మనకు రావాలి, కానీ శాపం మనకు రాకూడదు. దేవుడు కూడా ఏమంటున్నారు? మిమ్మల్ని ఆశీర్వదిస్తా, మిమ్మల్ని దీవిస్తా, మిమ్మల్ని హెచ్చిస్తా, మిమ్మల్ని గణపరుస్తా, మీకు తోడుగా ఉంటా, మీకు ఏ అపాయము రాదు, నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది, నా దేవదూతలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి అని దేవుడు చెప్తున్నారు. ఎప్పుడు? ఈ పనులన్నీ మనం చేసినప్పుడు. ఏ పనులన్నీ? వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా, నిర్దోషమైన చేతులు కలిగి, కపట మాటలు చెప్పకుండా ఉన్న వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదం దిగి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ విధంగా మనము ఉండాలి. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. చాలా మంది భక్తులు ఆ విధంగా ఉన్నారు. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు చాలా మంది ఉన్నారు. వారి కష్టకాలంలో, వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి వారికి కలిగిన క్రమశిక్షణ జీవితాన్ని బట్టి దేవుడు వారిని కాపాడారు. వాళ్ళు వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టలేదు, దేవుని యందు మనసు పెట్టారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆ కష్టంలో నుంచి దేవుడు వారిని విడిపించారు. దేవుని హస్తం వారికి తోడుగా ఉంది. కఠినమైన శ్రమలు వచ్చినప్పటికీ కఠినమైన శ్రమల నుంచి దేవుడు విడిపించి తీసుకొని పైకి తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు క్రమశిక్షణ జీవితాన్ని కలిగి జీవించాడు. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టలేదు. అందుకే దానియేలు సింహాల బోన్లో వేసినా సరే సింహాలు ఏమి చేయలేదు దానియేలుని. దేవుని అభిషేకం అక్కడ ఉంది, దేవుని సన్నిధి అక్కడ ఉంది. దేవుడు బయటికి హెచ్చించారు దానియేలుని. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్ని గుండంలో పడవేసినా సరే దేవుని సన్నిధి, దేవుడు అక్కడ ఉన్నారు. నాలుగో వ్యక్తిగా ఆ అగ్ని గుండంలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చారు. యేసేపు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాడు. అన్నదమ్ములు గుంటలో పడేశారు. పొతీఫరు ఏమి చేయకుండా వాళ్ళ భార్య చెప్పిన దాన్ని బట్టి తప్పు చేయకుండా జైల్లో పడేశాడు. అయినా సరే వ్యర్థమైన దానికి దూరంగా ఉన్నాడు. ఒకనొక సమయం వచ్చింది. ఆ సమయంలో దేవుడు యేసేపుని హెచ్చించాడు. ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్ళాడు. ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజుగా దేవుడు మార్చాడు యేసేపుని. దేనిని బట్టి? ఆయనకున్నటువంటి క్రమశిక్షణ జీవితాన్ని బట్టి, ఆయనకున్నటువంటి దేవునికి అనుకూలమైన జీవితాన్ని బట్టి, దేవుడి వాక్యానుసారంగా బ్రతికిన విధానాన్ని బట్టి, వ్యర్థమైన వాటికి దూరంగా ఉండటాన్ని బట్టి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన దానిని బట్టి, నిర్దోషమైన చేతులు కలిగిన విధానాన్ని బట్టి. నిర్దోషమైన చేతులు అంటే చాలా మందికి అర్థం కావట్లా. యుద్ధాలు చేయట్లేదు కదా మేము అనుకుంటాను. నిర్దోషమైన చేతులు అంటే నీ చేతులతో నువ్వు నీది కాని దాన్ని నువ్వు తీసుకోకూడదు. లంచాలు తీసుకోకూడదు. లంచం తీసుకుంటే దోషం అంటుతుంది నీ చేతులు. జాగ్రత్త. నిర్దోషమైన చేతులతో పాపము చేయకూడదంట. అదే నీది కానిది నీది కాదంతే. న్యాయముగా నీకు వచ్చేది నీదంతే. దాన్ని నువ్వు తీసుకో, దేవుడు నిన్ను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అలా చెప్పారు. అదే కదా చెప్తున్నారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే, వాళ్ళే యెహోవా వలన ఆశీర్వదించబడతారు. దేవుని సన్నిధిని వెతికేవారే ఇలాగే ఉంటారు. ఈరోజు మనం అందరం కూడా దేవుని సన్నిధిలో వెతికే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం వెతికే వారంగా ఉన్నప్పుడు మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవుని బిడ్డలుగా ఉన్నాం, యేసు ప్రభు బిడ్డలుగా ఉన్నాం, మంచిదే. యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించాం, మంచిదే. యేసు ప్రభు కృపని పొందుకుంటున్నాం, మంచిదే. కానీ నిబంధన జనులం మనం. దేవుని నిబంధనని మనం మర్చిపోకుండా దేవునితో చేసిన నిబంధన గుర్తు చేసుకొని మన మాటలో, మన ఆలోచనలో, మన ఉద్దేశాల్లో, మన తలంపుల్లో, మనం చేసే ప్రతి పనిలో కూడా
దేవునికి అనుకూలముగా జీవించినప్పుడు మన జీవితంలో మనం ఆశీర్వదించబడతాం. అటువంటి వారే ఆశీర్వదించబడటమే కాదు, నీకున్నటువంటి మంచి లక్షణాలను బట్టి, నీకున్నటువంటి దేవునికి అనుకూలమైనటువంటి ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను దీవిస్తారు, నీ పిల్లలను దీవిస్తారు, నీ కుటుంబాన్ని దీవిస్తారు, నీ బంధువులను దీవిస్తారు. నిన్ను బట్టి సమస్తం ఆశీర్వదించబడతారు. దేవుడు అదే చెప్తున్నారు, నేను ఆశీర్వదించిన జనం ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడతారు. వారిని అంతేకాదు, నిన్ను ఆశీర్వదించడమే కాదు, నిన్ను శపించిన వారు శపించబడతారని దేవుడు చెప్తున్నారు. జాగ్రత్త. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. ఒకవేళ నిన్ను ఎవరైనా శపించినా నువ్వేం శపించమాక, దేవుని స్తుతించు, దేవుడే చూసుకుంటారు. కాబట్టి మనం ఆ విధంగా వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా దేవుని యందు మనసు పెట్టి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా వందనాలు. దేవుని స్తోత్రం.